హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 2016, 2017, 2022, 2023 క్వశ్చన్ పేపర్ టెట్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి దాదాపు ఒక 70 క్వశ్చన్స్ని మనము 72 క్వశ్చన్స్ని మనము ఈ వీడియోలో రివిజన్ చేసుకుందాం. మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ ఎందుకు ముఖ్యం అంటే మనం గతంలో క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి అందుకే అందరు చెప్పే విషయం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమని చెప్పడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈవీఎస్ సైకాలజీకి సంబంధించినటువంటి దాదాపుగా 4 టెట్లలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని నేను రివిజన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మెథడాలజీకి సంబంధించినటువంటిది తెలుగు మెథడాలజీ, అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీ, అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాల్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రం మీకు చెప్తాను. మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది, రివిజన్ అవుతుంది, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ నేను అందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఆల్రెడీ అందించాను, ఇప్పుడు కూడా అందిస్తూ ఉన్నాను. మీకు కూడా కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాలుగా ఫ్రీగా అందించబడతాయి. మీకు ఎలాంటి మనీ అనేది తీసుకోవడం జరగదు. మన యొక్క గ్రూప్లో ప్రతి పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని నేను మీకు ఫ్రీగా అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ కావచ్చు, మన యొక్క ఛానల్ కావచ్చు, జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్, ఇవి ఉన్నంత వరకు మీకు అన్ని ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మేము ఎలాంటి రూపాయి కూడా డబ్బు కూడా మనీ కూడా మేము తీసుకోము. రెండో విషయం, మీరు చేయాల్సిందల్లా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. నేను మీ దగ్గర నుండి ఆశించేది ఇది ఒకటే మిత్రమా, మీకు జాబ్ వచ్చేంత వరకు మేము అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు నోట్స్ రాసి మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, అవి కూడా ఫ్రీగానే. రైట్, ఇక మనము క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనము 2016 టెట్లో తెలుగు మెథడాలజీలో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి చూద్దాం. 37వ ప్రశ్న చూడండి. 1966లో అధికార భాష శాసనంలో ప్రతిపాదించిన సూచనల అమలు, దాని ప్రగతి గురించి పరిశీలన చేయడానికి వీరి అధ్యక్షతన సమీక్షా సంఘాన్ని నియమించింది. సో ఎవరి అధ్యక్షతన సమీక్షా సంఘాన్ని నియమించిందో మనం చూసుకున్నట్లయితే మనకు పివి నరసింహారావు యొక్క అధ్యక్షతన ఈ సమీక్షా సంఘాన్ని అయితే నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ 38వ ప్రశ్న చూడండి ఒకసారి. అంటే క్లియర్గా లేదు, నేను క్వశ్చన్ చదువుతున్నాను. 38 ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది ఏమవుతుంది? సృజనాత్మకతన, పఠన నైపుణ్యమా, జ్ఞానమా, అవగాహన? సో విద్యార్థి ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహిస్తున్నాడంటే ఆ విద్యార్థికి అవగాహన అయింది అని మనము గుర్తించాలి. సో మనకు సరైన సమాధానం అవగాహన అవుతుంది. నెక్స్ట్ 39వ ప్రశ్న. సో ఇది ఇంపార్టెంట్, మొన్న మీకు రీజన్ క్లాస్లో కూడా దీని గురించి చెప్పాను, 2016 టెట్లో వచ్చిందని. చూడండి, ఇక్కడ ఓ అనే అక్షరము స్థానకరణ ప్రయత్న భేదాలు అని ఇచ్చి దీంట్లో మనకు సరైన సమాధానాన్ని అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. ఈషత్ సంవృతము, ఉత్తర స్వరము, కంఠ తాళవ్యము అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. దీంట్లో మనకు ఓ అనే అక్షరము స్థానకరణ ప్రయత్న భేదాలు, దీంట్లో సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈషత్ సంవృతము, ఉత్తర స్వరము, కంఠోష్టము అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నేను ఫస్ట్ అని చెప్పాను, ఇది రాంగ్. మనకు సరైన సమాధానం ఓ అనే అక్షరం యొక్క స్థానకరణ ప్రయత్న భేదాలు ఈషత్ సంవృతము, ఉత్తర స్వరము, కంఠోష్టము అనేది వస్తుంది ఓ అనే అక్షరానికి. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు 40వ ప్రశ్న మనకు చూసుకున్నట్లయితే, కొందరు మాట్లాడేటప్పుడు మొదటగా నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువగా చేసి చివరలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడతారు. సో ఇది మనకు తెలిసినటువంటి ఆన్సరే. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సమవేగ రాహిత్యం అంటారు. అట్లా మాట్లాడితే ఏమంటారు? సమవేగ రాహిత్యం అని మనం అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 41వ ప్రశ్న.
ఒక గంట కాలంలో 20 నిమిషాలు ఒక తరగతికి ప్రత్యక్ష బోధనను, మిగతా 40 నిమిషాలు మానిటర్ సహాయంతో లేదా స్వయం అభ్యాసనానికి కేటాయించడం ఇది దీనికి చెందినగా చెప్పవచ్చు. దీనికి చెందినదిగా మనం చెప్పవచ్చు. దేనికి? ఆప్షన్ 1 పర్యవేక్షణ అధ్యయనమా, ఆప్షన్ 2 స్వయం అభ్యాసన పద్ధతి, ఆప్షన్ 3 వియోజన పద్ధతి, ఆప్షన్ 4 బహుళ తరగతి బోధన. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బహుళ తరగతి బోధన అనేది మనకు దీని కిందికి వస్తుంది. ఈ యొక్క దేనికి చెందినదిగా చెప్పవచ్చును. ప్రత్యక్ష బోధన 40% చేసి 40 మినిట్స్ చేసి మిగతా 40 నిమిషాలు మానిటర్, లీడర్ లేదా వేరే సహాయకులతో చెప్పించడాన్ని మనము బహుళ తరగతి బోధన అని అనడం అయితే జరుగుతుంది. దానికి చెందినదిగా మనమైతే గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 42వ ప్రశ్న, మాతృకలు వీటికి చెందినవి. మాతృకలు అనేటివి దేనికి చెందినవి? సో త్రిపార్శ్వ ఉపకరణాల, ద్విపార్శ్వ ఉపకరణాల, ఏకపార్శ్వ ఉపకరణాల, చతుర్పార్శ్వ ఉపకరణాలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు తెలిసినటువంటి విషయం మనకు మాతృకలు అనేటివి త్రిపార్శ్వ ఉపకరణాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకు అవుతుంది. ఇది మనకు 2016 టెట్లో తెలుగులో వచ్చినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మనము 2016 మ్యాథ్స్ మెథడాలజీలో వచ్చినటువంటి ప్రశ్నల్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ప్రశ్న, రైట్, ఈ క్రింది వాణిలో వాక్యాలను అవి ఇవ్వబడిన క్రమంలోనే పరిశీలించండి. నేను ఈరోజు జన్మించకుంటే రేపు నీవు జన్మించవు, అందువల్ల రేపు నీవు జన్మించవు. వీటితో తార్కికంగా సరిపోయే వాక్యము ఏది అని అడగడం అయితే జరిగింది. మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. నేను ఈరోజు జన్మించలేదు అనేది సరైన సమాధానం మనకు అవుతుంది. మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 116వ ప్రశ్న, సూక్ష్మ బోధన వక్రంలో మొదటి సగంలో ఉండే 3 దశలు ఈ క్రింద చూపబడిన క్రమంలో ఉంటాయి. సో సూక్ష్మ బోధన చక్రంలో మొదటి సగంలో ఉండే 3 దశలు ఈ క్రింది చూపబడిన క్రమంలో ఉంటాయి. వీటిని క్రమ పద్ధతిలో మనము అమర్చాల్సి అయితే ఉంటుంది. సో మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. మనకు దీంట్లో సూక్ష్మ బోధనలో ఫస్ట్ పథక రచన ఉంటుంది, తర్వాత బోధన ఉంటుంది, తర్వాత పరిపుష్టి అనేది ఉంటుంది. మనకు సూక్ష్మ బోధన యొక్క వరుస క్రమం అనేది, చక్రం అనేది ఈ విధంగా అయితే కొనసాగుతుంది. పథక రచన, బోధన, పరిపుష్టి. నెక్స్ట్ మనకు 117వ ప్రశ్న, ఈ క్రింది ఒక నిమిషం, రైట్, ఇది 117వ ప్రశ్న క్లారిటీ లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామని 118వ ప్రశ్న. రైట్, 118వ ప్రశ్న, ఈ క్రింది పాదాలలో ఏది ఆర్యభట్యంలోని కాలమానాన్ని, గ్రహగతుల గురించిన వర్ణనలను కలిగి ఉంది అని అడగడం అయితే జరిగింది. మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. కాలపాదానికి సంబంధించి మనకు సరైన సమాధానం అవుతుంది. ఈ క్రింది దాంట్లో ఏది కరెక్ట్ అంటే కాలపాదం అనేది ఆర్యభట్యంలోని కాలమానాన్ని మరి గ్రహగతులను గురించి వర్ణనలు కలిగి ఉన్నది ఏది అంటే కాలపాదం అనేది ఆ యొక్క వర్ణనలను, కాలమానాన్ని, గ్రహగతుల వర్ణనాన్ని కలిగి ఉన్నటువంటి ఏది అంటే కాలపాదము. నెక్స్ట్ మనకు 119వ ప్రశ్న, విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు, అదొక సహజ ప్రక్రియ. అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడుతుంది. ఈ భావనను వ్యక్తపరిచిన విద్యావేత్త పేరు అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. మాంటిసోరి గారు ఈ యొక్క వాక్యాలని చెప్పడం అయితే జరిగింది. పరిసరాలంటే మాంటిసోరి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 120వ ప్రశ్న, గణిత ప్రణాళికలో చేర్చబడే
అంశాలు జీవితంతో సంబంధం కలిగి ఉండటమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి. ఈ క్రింది సూత్రాలలో ఏది ఈ విషయాన్ని తెలియజేస్తుంది? రైట్, మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. సన్నాహక సూత్రము మరియు సహసంబంధ సూత్రం అనేది గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు అనేటివి జీవితంతో సంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి అంటే సన్నాహక సూత్రం మరియు అదేవిధంగా సహసంబంధ సూత్రానికి సంబంధించిందిగా మనము గుర్తించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు 120 ప్రశ్న. ఇది మనకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి మెథడ్స్ 2016 క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి. నెక్స్ట్ మనము సైన్స్ మెథడాలజీ చూద్దాం. 2016 టెట్లో సైన్స్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 145వ ప్రశ్న, వివిధ ఆహార పదార్థాలలో ఉండే పోషక విలువల గురించి నేర్చుకున్న తర్వాత విద్యార్థులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఈ వాక్యము ఈ విలువను సూచిస్తుంది. క్రమశిక్షణ విలువన, సామాజిక విలువన, సాంస్కృతిక విలువన, సృజనాత్మక విలువన? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 క్రమశిక్షణ విలువ ఇచ్చారు, అదేవిధంగా సాంస్కృతిక విలువ కూడా ఇచ్చారు. సో ఈ రెండు కూడా మనకు సరైన ఆప్షన్గా ఈ యొక్క ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏది దీంట్లో ఐడెంటిటీ అంటే గుర్తించినా మనకు సరే రైట్ అనే ఆన్సర్ అనేది అవుతుంది. మనకు ఫైనల్ కీలో 1,3 ఆన్సర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. క్రమశిక్షణ విలువ కూడా అవుతుంది, సాంస్కృతిక విలువ కూడా అవుతుంది. నెక్స్ట్ 146వ ప్రశ్న, విద్యార్థులు ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేయగలుగుతారు అనే బోధన లక్ష్యం ఈ రంగానికి చెందింది. రైట్, మనకు విద్యార్థులు ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేయగలుగుతారు అనే బోధన లక్ష్యం ఈ రంగానికి చెందింది. మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది, జ్ఞానాత్మక రంగం. మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జ్ఞానాత్మక రంగం అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 147వ ప్రశ్న, క్రింది వానిలో ఏది ఒక తరగతి గదిలో పాఠం పూర్తయిన తర్వాత మనం సాధించలేము? క్రింది వానిలో ఏది ఒక తరగతి గదిలో పాఠం పూర్తయిన తర్వాత మనం సాధించలేము? మన యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరిని అభివృద్ధి పరచడం అనేది సాధించలేము. ఓకేనా? సో సరైన సమాధానం మనకు ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 148వ ప్రశ్న, పాఠం మొదలు పెట్టడానికి ముందు అడిగే శోధనాత్మక ప్రశ్నలు దీని కొరకు ఉద్దేశించబడినాయి. దేని కొరకు ఉద్దేశించబడినాయి? మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అవుతుంది. చెప్పబోయే అంశము గురించి విద్యార్థిని నిశితంగా ఆలోచింపజేయడానికి ఉద్దేశించబడినవిగా మన యొక్క ప్రశ్నలు అనేటివి ఉండాలి. నెక్స్ట్ మనకు 149వ ప్రశ్న, 149వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు స్వీయ అభ్యసనము దీని ద్వారా ప్రభావవంతంగా సాధించబడుతుంది. దేని ద్వారా సాధించబడుతుంది స్వీయ అభ్యసనం అనేది? ప్రయోగశాలలో ప్రయోగం చేయడం ద్వారా స్వీయ అభ్యసనం అనేది ప్రభావవంతంగా సాధించబడుతుంది అనేది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు 150వ ప్రశ్న, ఒక విషయంను నేర్చుకోవడంలో విద్యార్థికి అభ్యసన నిష్ఠతను కనుక్కోవడానికి ఈ నికషను వాడతారు. సో దీంట్లో మనకు ఫైనల్ కీలో యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్లు అనేటివి కరెక్ట్గా లేవని, కాబట్టి మనకు యాడ్ స్కోర్ అయితే రావడం జరిగింది 2016 టెట్లో. నెక్స్ట్ మనము 2017 టెట్లో వచ్చినటువంటి మెథడ్స్ని ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనకు 2017 టెట్లో వచ్చినటువంటి తెలుగు మెథడ్స్ క్వశ్చన్స్ని ఒకసారి మనము చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నెలవారీ నిర్వహించే 45వ ప్రశ్న చూడండి, నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక ఏది అని మనకు అడగడం అయితే జరిగింది. మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వార్షిక ప్రణాళికలో మనకు నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు అనేది వార్షిక ప్రణాళికలో ఉంటాయి. సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది.
నెక్స్ట్ 46వ ప్రశ్న, నిరంతర సమగ్ర మూల్యాంకనము ఎక్కడ నిర్వహించబడుతుంది? మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఆప్షన్ 2 తరగతి లోపల బయట అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది మనకు నిర్వహించబడుతుంది. నెక్స్ట్ మనకు 47వ ప్రశ్న, ఆధునిక బోధన శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు ఏ విధంగా ఉండాలి? రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి సహాయకుడిగా ఉండాలి. అతనికి ఒక హెల్పర్గా మాత్రమే, సహాయకుడిగా మాత్రమే ఉపాధ్యాయుడు ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 48వ ప్రశ్న, పిల్లలు పరిశీలన శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపకరించేవి ఏంటి? రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి అభ్యసన సామాగ్రిని మనకు వాళ్ళ యొక్క పరిశీలన శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపయోగపడేటివి ఏంటి అంటే అభ్యసన సామాగ్రి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49వ ప్రశ్న, భాష ఏకలక్షణం గల వస్తువు కాదు, అది సరైన దృగ్విషయం అన్నవారు ఎవరు? ఓకేనా, భాష అనేది ఏక లక్షణం గల వస్తువు కాదు, అది కరెక్ట్ కనిపించట్లేదు ఇది మనకు. సో దృగ్విషయం అన్నవారు ఎవరు? ఈ యొక్క నిర్వచనం చెప్పిన వారు. రైట్, మనకి ఇక్కడ భాష ఏక లక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎవరు? భాష అనేది ఏక లక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి గారు ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 50వ ప్రశ్న, అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యము ఏది? సో మనకు అక్షర చిత్రాలను చదివించడం వల్ల పిల్లల్లో ప్రధానంగా పఠన నైపుణ్యం, పఠన సామర్థ్యం అనేది పెంపొందడం అయితే జరుగుతుంది. ఇది 2017 టెట్లో తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ మనము మ్యాథ్స్కి సంబంధించినవి చూద్దాం. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్స్ చూసినట్లయితే 2017 టెట్లో వచ్చినటువంటివి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న మెథడాలజీకి సంబంధించి, తగు కారణాలతో జ్యామితీయ సిద్ధాంతాల నిరూపణ చేయడానికి దోహదపడే బోధన పద్ధతి ఏది అని అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో విశ్లేషణ పద్ధతి మరియు నిగమన పద్ధతి రెండు కూడా సరైన సమాధానాలని మనకు ఫైనల్ కీలో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 116వ ప్రశ్న, A divided by B is equal to C, C into B is equal to A అయినా అయితే దీనిలో ఇమిడి ఉన్న భావనల రకం ఏది అని అడిగాడు మనకు. సో మనకి ఈ విధంగా ఒక ప్రాబ్లం ఇచ్చి దాంట్లో ఏ భావనలు ఇమిడి ఉన్నాయనేది అడగడం అయితే జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. సంబంధిత భావనలు అనేటివి దీంట్లో అయితే ఇమిడి ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 117వ ప్రశ్న, విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2చే నిశేషంగా భాగించబడుతుందని సాధారణీకరణిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించినట్లవుతుంది. సో దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడం అనే ప్రమాణం, విద్యా ప్రమాణం సాధించినట్లు అవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ మనకు 118వ ప్రశ్న, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అభ్యాసకుడు బహురూప నిత్యత్వ నియమము అవగాహన చేసుకునే దశ ఏది అని అడగడం జరిగింది. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. మూర్త ప్రచాలక దశ అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది. నెక్స్ట్ 119వ ప్రశ్న, విద్యార్థులకు దశాంశ భిన్నాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఉపయోగించు మిక్కిలి అనువైన బోధన సామాగ్రి ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. గ్రీడ్ పేపర్లు అనేటివి
ఉపయోగించడం అనేది మిక్కిలి అనువైన బోధన సామాగ్రి అవుతుంది. దశాంశ భిన్నాలు బోధించేటప్పుడు గ్రీడ్ పేపర్ని మనము మన యొక్క ఇదే ఏమంటారు దీన్ని టీఎల్ఎంగా మనము వాడొచ్చును. నెక్స్ట్ 120వ ప్రశ్న బోధన అభ్యసన సామాగ్రి అంటాం. నెక్స్ట్ 120వ ప్రశ్న చూసుకున్నట్లయితే గణితంలో భావనలు అనుక్రమంలో ఉంటాయి. విద్యార్థికి ప్రాథమిక భావనల పట్ల సరైన అవగాహన లేకుంటే అభ్యసనంలో ఆ విద్యార్థి పురోగమించడానికి గణిత ఉపాధ్యాయునికి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్య ఏది అని అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. లోప నిర్ధారణ చేసి సవర్ణాత్మక బోధన గావించడం అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ మనము 2017 డేట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ని చూద్దాం. రైట్, ఇక్కడ మనకు 145 ప్రశ్న ఈవీఎస్ అండ్ సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన మెథడాలజీ సంబంధించిన ప్రశ్నలు. ఫస్ట్ ప్రశ్న, ఇది విద్యా ప్రణాళిక నిర్మాణం యొక్క సూత్రము లేదా నియమము కాదు అని అడిగారు. మనకు సరైన సమాధానాన్ని మనమైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత నియమం అనేది విద్యా నిర్మాణం యొక్క సూత్రం కాదు. మిగతావన్నీ విద్యా నిర్మాణ సూత్రాలు అవుతాయి, మిగతా 3. నెక్స్ట్ 146వ ప్రశ్న, ఈ స్పష్టీకరణము వినియోగానికి చెందినది అని అడిగాడు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుండి ముగింపును రాబట్టడం అనేది స్పష్టీకరణం అనేది వినియోగానికి చెందినదిగా మనము గుర్తించాలి. 147వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది అడిగారు. సో మన సరికాని దాన్ని మనము దీంట్లో ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకు సరైన సమాధానము వచ్చేసరికి 147వ ప్రశ్న. మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉద్దేశము లక్ష్యాలుగా విభజింపబడకుండానే స్వల్పకాలంలో అధిక కృషితో సాధించడానికి వీలవుతుంది. సో ఇది మనకు సరికానిది అవుతుంది దీంట్లో. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సరికానిది అడిగారు. విజ్ఞాన బోధన శాస్త్ర ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది. దీంట్లో మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ మనకు సరైనవిగా ఉన్నాయి. సో సరికానిది ఆప్షన్ 2 ఒకటే ఉంది కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 148వ ప్రశ్న, ఈ మధ్య కాలంలో విద్యాశాఖ బోధనాభ్యసన ప్రక్రియలను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టినది ఏంటిది? 148 క్వశ్చన్. మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 డిజిటల్ తరగతులను ప్రవేశపెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ 149వ ప్రశ్న, మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠాన్ని బోధించుటకు ఉపయోగించే పద్ధతి ఏది? మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. క్షేత్ర అధ్యయనము అనేది మనకు మట్టితో చేసే మాణిక్యాలకు సంబంధించి పాఠాన్ని బోధించుటకు ఉపయోగించే పద్ధతి ఏదంటే క్షేత్ర అధ్యయన పద్ధతి అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 150వ ప్రశ్న, బోధన అభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దేనిపై దృష్టి కేంద్రీకరించాలి మనము? విద్యార్థి కేంద్రంగా, అంటే విద్యార్థి మీద మనకు దృష్టి అనేది ఉండాలి. మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. ఇది 2017 టెట్కి సంబంధించి. నెక్స్ట్ 2022 టెట్లో తెలుగు మెథడాలజీ వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మనం ప్రామాణిక భాషా రూపం అనగా, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపమే మనకు ప్రామాణిక భాషా రూపంగా మనము తీసుకోవడము జరుగుతుంది. ఇది మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు 46వ ప్రశ్న, భాష పోషించే కీలక పాత్ర ఏంటిది? ఏందని అన్నారు. ఇది మనకు ఫైనల్ కీలో దీంట్లో యాడ్ స్కోర్ అని ఇవ్వడం అయితే జరిగింది. రైట్, నెక్స్ట్ మనకు 47వ ప్రశ్న ఒకసారి చూసినట్లయితే 47వ ప్రశ్న, భాషా నైపుణ్యాలలో మూడవది ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. పఠనము అనేది
భాషా నైపుణ్యాలలో మూడవదిగా మనము గుర్తించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 48వ ప్రశ్న, వినడము మాట్లాడడము సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించడం అనేది మనకు వినడము మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలుగా మనము పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహిస్తే అది మనకు కరెక్ట్గా నిర్వహించినట్టు అవుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 49వ ప్రశ్న, భాషా బోధన యొక్క ప్రధాన భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడము అనేది భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం అనేది అవుతుంది. నెక్స్ట్ 50వ ప్రశ్న, గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది? సో గేయాలను పొడిగించగలడు అంటే ఇది మనకు టెక్స్ట్ బుక్లలో ఆల్రెడీ 3rd 4th 5th దాంట్లో చూడండి, సృజనాత్మకత ఇచ్చి 4 లైన్లు ఇచ్చి ఆ గేయాన్ని పొడిగించమని అంటారు. కాబట్టి ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే సృజనాత్మకతకు చెందినదిగా మనం గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు 2022 టెట్లో వచ్చినట్టు తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్. నెక్స్ట్ మనము మ్యాథ్స్ ఒకసారి చూద్దాం. మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్స్ 2022లో ఏ విధంగా వచ్చాయి ఒకసారి మనము చూద్దాము. ఇక్కడ చూడండి, మాదిరి సమస్య సాధన అనున్నది పీరియడ్ పథక రచనల్లో ఏ సోపానానికి చెందినది అని అడగడం జరిగింది. మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ప్రదర్శన చర్చ అనేది మనకు ప్రదర్శన చర్చ అనే సోపానానికి చెందింది. పీరియడ్ పథక రచనలో మనకు ప్రదర్శన చర్చ అనే సోపానానికి ఈ మాదిరి సమస్య సాధన అనేది ఆ యొక్క సోపానానికి చెందుతుంది, అదే ప్రదర్శన చర్చ. నెక్స్ట్ 116వ ప్రశ్న, జామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరము ఏది? జామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరము ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము పెగ్ బోర్డ్ అండ్ జియో బోర్డ్ 1,2 ఇవ్వడం జరిగింది. ఫైనల్ కీలో మనకు 2 ఇచ్చారు, 1,2 1 ఆర్ లేదా 2 రెండు కూడా సరైన సమాధానాలుగా ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకు జామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం పెగ్ బోర్డ్ కూడా వాడవచ్చును, జియో బోర్డ్ కూడా వాడవచ్చును. సో దీని ప్రకారం ఫైనల్ కీ ప్రకారం సో ఈ రెండు కూడా యూజ్ చేయవచ్చును మనం. నెక్స్ట్ 117వ ప్రశ్న, క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. త్రైమాసిక పరీక్ష అనేది సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణగా మనమైతే చెప్పవచ్చును. నెక్స్ట్ 118వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు అన్నాడు. క్రింది వాటిలో ఏది గణిత స్వభావము కాదు? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. వ్యవహార రూపం అనేది గణిత స్వభావం అనేది కాదు. అమూర్తం కావచ్చు, ఖచ్చితత్వం కావచ్చు, ఆగమనం, నిగమన, హేతువాదం ఇవన్నీ గణిత స్వభావానికి చెందినవి. వ్యవహార రూపం అనేది గణిత స్వభావానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ 119వ ప్రశ్న, మానవుడు తన నిత్య జీవిత సందర్భాలలో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడవలసి ఉంటుంది. అందువలన గణితం ఈ విలువలను కలిగి ఉన్నది. సో గణితం అనేది ఏ విలువలని కలిగి ఉన్నదంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సమాచార విలువలను కలిగి ఉన్నట్టు మనము గుర్తించాలి. నెక్స్ట్ 120వ ప్రశ్న, సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగపడే బోధన పద్ధతి ఏది? సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగపడే బోధన పద్ధతి ఏది అంటే మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. నిగమన పద్ధతి అనేది సరైన సమాధానం అనేది మనకు నిగమన పద్ధతిని మనము బోధన పద్ధతిగా వాడడం జరుగుతుంది సూత్రీకరణాలను సరిచూడడానికి. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2022 టెట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనము సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూద్దాము. ఇక్కడ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది అన్నాడు. సరైనది కానిది అడిగాడు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది.
స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు అన్నాడు కదా. సో ఇది మనకు సరి అయినది కానిది సిసి ప్రకారం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 145 అయినాక 146 146వ ప్రశ్న చూసినట్లయితే, బాలల హక్కులు అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన సొంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుతానున్నది ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడినది. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. 146వ ప్రశ్న మనకు సరైన సమాధానం వచ్చేసరికి మళ్ళొకసారి చెప్తున్నాను ఏంటండి. బాలల హక్కులు అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన సొంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుట అనేది ఈ విద్యా ప్రమాణాన్ని సాధించినట్టు, విషయ అవగాహన అనే విద్యా ప్రమాణాన్ని ఆ విద్యార్థి సాధించినట్టు. నెక్స్ట్ 147వ ప్రశ్న, 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందినారు. ఈ క్రియ క్రింది అనుభవంకు చెందును. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. చలనాత్మక అనుభవానికి చెందినదిగా అవుతుంది. మనకు చలనాత్మక అనుభవానికి చెందినటువంటి ప్రక్రియగా మనము గుర్తించాల్సి అయితే ఉంటుంది. 147వ ప్రశ్న అయింది. 148వ ప్రశ్న ఒకసారి చూద్దాము. 148 ఫస్ట్ ప్రశ్న చదవండి. ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోకి తీసుకువెళ్ళానన్నారు. కానీ విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతిచర్యలు జరుపుటకు తీసుకున్నారు. ఈ ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోకి తీసుకువెళ్ళన్నారు. కానీ తీసుకెళ్తే విద్యార్థులు ఏం చేసిరు? తగినంత సమయం గ్రామస్తులతో ప్రతి చర్యలు జరుపుటకు తీసుకున్నారు. తీసుకున్నారు కదా. ఈ ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏందని అడుగుతున్నారు. మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. విద్యార్థులు సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 149వ ప్రశ్న, నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయుటకు సహాయపడే వనరు లేవు. నీటి కాలుష్యం ఆధారంగా సమీక్షల ప్రాజెక్టు నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయుటకు సహాయపడే వనరులు ఏవి అంటే మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గ్రంథాలయము. నెక్స్ట్ 150వ ప్రశ్న, క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విఘ్నతను పెంపొందించేది ఏది? దీంట్లో మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శాస్త్రీయ నిగ్రహం అనేది మన యొక్క మేధోపరమైన విఘ్నతను, విమర్శనాత్మకమైన ఆలోచనను విద్యార్థులలో పెంపొందించేది ఏది అంటే శాస్త్రీయ నిగ్రహం అనేది పెంపొందిస్తుంది. ఇది మనకు 2022 క్వశ్చన్ పేపర్ టెట్ క్వశ్చన్ పేపర్లోని మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మనము 2023 క్వశ్చన్ పేపర్ను ఒకసారి చూద్దాం. మనకు 2023 ప్రశ్న పత్రంలో తెలుగు మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. 55వది, చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుం అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. యాస్కాచార్యుడు అనే అతను చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుం అనే పదాలు ఉత్పన్నమయ్యాని చెప్పినటువంటి వ్యక్తి యాస్కాచార్యుడు. నెక్స్ట్ 56వ ప్రశ్న, క్రింది వాటిలో ఊష్మాలు ఏవి అంటే ఆప్షన్ 3 షే అండ్ హాని మనము ఊష్మాలుగా చెప్తాము. నెక్స్ట్ 57వ ప్రశ్న, భాష సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 1968 అనేది మనకు సరైన సమాధానంగా ఫైనల్ కీలో ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, మనకు సరైన సమాధానము 1968. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరము 1968. నెక్స్ట్ 58వ ప్రశ్న,
భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు ఎవరు? మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. నోమ్ చామ్స్కీ అనే అతను భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పారు. నెక్స్ట్ 59వది, మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు. ఏమంటారు? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సంపాదనవాదంగా మనం చెప్తాము. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని మనము సంపాదనవాదం అని అంటాము. నెక్స్ట్ 60వ ప్రశ్న, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుంచి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందన్న భాషా లక్షణము ఏది అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. భాషా సామాజికం అనేది మనకు సరైన సమాధానంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనము మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. 2023 క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ మెథడాలజీ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి చూద్దాం ఒకసారి. దీంట్లో చూసుకున్నట్లయితే క్రింది వాణిలో యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలను గుర్తించండి అని అన్నాడు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థులు గణితంలో ఏ భావనలు, ఏ నైపుణ్యాలు సముపార్జించుకోవాలనే సమగ్ర దృష్టి ఏర్పడుతుందో అది మనము యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనంగా మనం గుర్తించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 116వ ప్రశ్న. ఓకే రైట్, ఇక్కడ మనకు కింద కూడా మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. నేను మీకు మిస్టేక్ అయ్యింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏబిసి 3 కూడా సరైనవిగా మనము గుర్తించాల్సి ఉంటుంది. ఏబిసి మాత్రమే సరైనవి. దీంట్లో ఏబిసి మాత్రమే యూనిట్ పథకానికి సంబంధించి సరైన స్టేట్మెంట్లుగా ఉన్నాయి. యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలను గుర్తించమంటే మనకు ఏది కూడా కరెక్టే. నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయడానికి వీలవుతుంది ఒకటి. రెండోది కావాల్సిన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చుకోవడానికి వీలవుతుంది రెండోది. ఆప్షన్ సి, విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వివిధ కృత్యాలను రూపొందించుకోవడానికి ఉపాధ్యాయులు ముందుగానే సంసిద్ధులవుతారు. ఈ 3 కూడా యూనిట్ పథకం ద్వారా మనకు ప్రయోజనాలు అనేటివి చేకూరుస్తాయి. సో డి అనేది రాంగ్గా మనము దీంట్లో గుర్తించాల్సి ఉంటుంది. మనకు ఏబిసి అని మాత్రమే సరైనవిగా గుర్తించాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 116వ ప్రశ్న. ఒక విద్యార్థి రైలు టైం టేబుల్ని చదివి ఏ రైలు ఎప్పుడు వస్తుందో చెప్పగలిగాడు. ఇది సాధారణీకరణ, గణితీకరణ, సమయపాలన, పరిమాణీకరణ? ఈ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. గణితీకరణ అనేది సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 117వ ప్రశ్న. ఒక విద్యార్థి ప్రామాణిక యూనిట్ సహాయంతో కొలత భావనను వివరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణము ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. వ్యక్తపరచడము. 118వ ప్రశ్న. I = PTR/100ను ఉత్పాదించండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనువైన పద్ధతి ఏది? మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆగమన పద్ధతి అనేది సరైన పద్ధతిగా మనము దీనిలో గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 119వ ప్రశ్న. క్రింది వాక్యాలను చదవండి. వాక్యం 1 చూడండి. మదింపు సరళమైనది, అవసరాన్ని బట్టి దీనిని మార్పు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వాక్యం 2 చూడండి. వాక్యం 2, మూల్యాంకనం స్థిరమైనదిగా ఉంటుంది, దీని ద్వారా వచ్చే ఫలితాలు ఉత్తీర్ణత రూపంలో ఉంటాయి. సో సరైన జవాబును మనము ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకు సరైన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. 2 వాక్యాలు కూడా సత్యమే. ఈ 2 వాక్యాలు కూడా సత్యమే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 120వ ప్రశ్న. ఈ జతపరచుడు ఉంది చూడండి. క్రింది వనరులను, కృత్యాలను జతపరచండి. సో దీంట్లో మనకు ఇటు గణిత గ్రంథాలయము, గణిత ప్రయోగశాల, గణిత పేటిక, గణిత క్లబ్ ఇచ్చారు. దానికి సంబంధించిన కృత్యాలు సైడ్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది.
ఆప్షన్ 1 120 ఆప్షన్ 1 చూడండి. ఏ అనేది 3 అవుతుంది. ఏ అనేది 3. గణిత గ్రంథాలయంలో గణిత నిఘంటువులు చదువుకోవడం ఉంటుంది. అదేవిధంగా బి అనేది 1 అవుతుంది. గణిత ప్రయోగశాల అంటే పేపర్ని కత్తిరించడము అతికించడం ద్వారా సదృశ్య ఏకాంతర కోణాలు సమానమని చూపడం. నెక్స్ట్ గణిత పేటిక అనేది సి అనేది 4 అవుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లి గణిత కృత్యాలు చేయడము. నెక్స్ట్ డి అనేది 2 అవుతుంది. గణిత క్లబ్ గణిత పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడము. సో ఈ విధంగా మనం జతపరచాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు 2023 టెట్లో ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీ చూద్దాం. రైట్, 2023లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ మెథడ్స్ చూద్దాం. ఇది విద్యార్థి కేంద్రక బోధన పద్ధతి. ఇది విద్యార్థి కేంద్రక బోధన పద్ధతి. సో దీంట్లో మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. దీంట్లో మనకు సరైన పద్ధతి వచ్చేసరికి అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రక బోధన పద్ధతిగా మనమైతే గుర్తించాల్సి ఉంటుంది ఉన్నటువంటి ఆప్షన్లలో చూసి. నెక్స్ట్ 146వ ప్రశ్న, క్రింది వాణిలో దృశ్య బోధనోపకరణాన్ని గుర్తించండి. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఫిల్మ్ స్క్రిప్ట్ అనేది మనకు దృశ్య బోధనోపకరణంగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 147వ ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రాలను విడివిడిగా బోధించడానికి బదులు పరిసరాల విజ్ఞానం అను పేరుతో ఒక ప్రధాన విషయంగా బోధించబడాలని ప్రప్రథమంగా సూచించిన కమిటీ లేదా కమిషన్ ఏది అని అడగడం జరిగింది. సో దీంట్లో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 కమిటీ ఈ యొక్క ఈవీఎస్గా బోధించాలని ఫస్ట్ మనకు సూచించడం అయితే జరిగింది. నెక్స్ట్ 148వ ప్రశ్న, బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనము ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది. నెక్స్ట్ 149వ ప్రశ్న, కారణాలు చెప్పుట మరియు లక్షణాల ఆధారంగా వర్గీకరించుట అను అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి చెందినవి. సో మనకు విషయ అవగాహన విద్యా ప్రమాణానికి చెందినవిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. 150వ ప్రశ్న, నిర్వహించుట మరియు కనుగొనుట అనునవి వరుసగా జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలోని సబ్ కేటగిరీలు. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. అన్వయించుట, గుర్తుకు తెచ్చుకొనుట, నిర్వహించుట మరియు కనుగొనుట అనునవి వరుసగా జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలోని సబ్ కేటగిరీలు ఏంటి అంటే అన్వయించుట మరియు గుర్తుకు తెచ్చుకొనుట. ఇది మనకు 2016, 2017, 2022, 2023 క్వశ్చన్ పేపర్లలో వచ్చినటువంటి మెథడ్స్కి సంబంధించినటువంటి తెలుగు, మ్యాథ్స్, అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్ మెథడ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఈ విధంగా వచ్చాయి. మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు తప్పకుండా అయితే షేర్ చేసి మన యొక్క వీడియోస్కి అయితే సపోర్ట్గా అయితే అందించండి. థ్యాంక్ యూ సో మచ్.